పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక పాస్టర్ ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. నగదు ఉందనే సమాచారంతో పోలీసులు సోదాలు చేశారు. ఇంట్లో 2,27,00,000 రూపాయల నగదు దొరికింది. ఆ డబ్బుకి ఎలాంటి లెక్కలు లేకపోవడంతో పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. రంగంలోకి దిగిన ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వివరాలను సేకరిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలో ఓ ఇంట్లో పోలీసులు భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్న ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన చర్చ్ పాస్టర్ గంటా జాన్ బాబురావు ఇంట్లో ఈ నెల 16న సోదాలు చేసిన పోలీసులు 2,27,00,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బు మొత్తాన్ని బాబురావు అల్లుడు బయ్యా శాంసన్ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు సోదాలు నిర్వహించిన సమయంలో సూట్ కేసులు, సంచుల్లో కట్టల కొద్దీ నగదు దొరికింది. భారీ మొత్తంలో దొరికిన నగదుకు ఎలాంటి లెక్కలు లేకపోవడంతో డబ్బు మొత్తాన్ని స్వాధీనం చేసుకుని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు పోలీసులు సమాచారం అందించారు. రాజమండ్రి నుంచి వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు బాబురావు, అతడి అల్లుడు శాంసన్, ఇతర కుటుంబ సభ్యులను దాదాపు 4 గంటల పాటు ప్రశ్నించారు. డబ్బు మొత్తాన్ని ఒకేసారి కాకుండా హైదరాబాద్ నుంచి పలు దఫాలుగా తీసుకొచ్చినట్లుగా వాళ్లు వివరించారు. పాస్టర్ భార్య గంటా ఝాన్సీ, శాంసన్లను నరసాపురం పోలీస్ స్టేషన్కు తరలించి అక్కడి నుంచి రాజమండ్రిలోని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసుకు తీసుకువెళ్లి విచారిస్తున్నారు. పాస్టర్ ఇంట్లో గుట్టలు గుట్టలుగా నగదు దొరకడంతో లక్ష్మణేశ్వరం ప్రజలు ఆశ్చర్యపోయారు. పల్లె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోలీసులు కౌంటింగ్ మిషన్లు తెప్పించి లెక్కింపు చేశారు. సోదాల్లో బయటపడింది హవాలా నగదా, లేక హైదరాబాద్లో ఏదైనా వ్యాపారం చేస్తున్నారా, ఏ రంగం నుంచి ఇంత పెద్ద మొత్తం వచ్చింది అన్న పోలీసుల ప్రశ్నలకు పాస్టర్ బాబురావు కుటుంబ సభ్యులు ఎవరూ సమాధానం ఇవ్వలేదు. పాస్టర్ కుమార్తె హైదరాబాద్లో ఉంటున్నారు. పట్టుబడిన డబ్బు పాస్టర్ అల్లుడిదా, లేక పాస్టర్ అల్లుడు కలిసి ఏదైనా వ్యాపారం చేస్తున్నారా, ఎక్కడికైనా డబ్బు పంపుతున్నారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వారు నోరు తెరిస్తే తప్ప నిజం బయటకు రాదు. గతంలో నరసాపురంలో ఒకరిద్దరి ఇళ్లలో హవాలా డబ్బులు దొరికాయి. కానీ ఒక పాస్టర్ ఇంట్లో కోట్లాది రూపాయలు దొరకడం ఇదే మొదటిసారి. దీని వెనక ఎవరున్నారు, అసలేం జరుగుతోంది అనే కోణంలో ఇటు పోలీసులు, అటు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. పాస్టర్ బాబురావు అల్లుడు శాంసన్ హైదరాబాద్ నుంచి నరసాపురం 50 లక్షలు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పోలీసులు నిఘా ఉంచి సోదాలు చేసినట్లు చెబుతున్నారు. చర్చికి పాస్టర్గా ఉన్న వ్యక్తి ఇంట్లో ఇంత భారీ స్థాయిలో డబ్బులు దొరకడం స్థానికంగా చర్చనీయాంశమైంది. పాస్టర్ బాబురావు కుటుంబం పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలి కాలంలో ఆయన లక్షలాది రూపాయలు ఖర్చు చేసినట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు పక్కా సమాచారంతో సోదాలు చేసి డబ్బు సీజ్ చేశారు. మొత్తం 500 నోట్ల కట్టలు దాచి ఉంచారు. ఈ డబ్బుల గురించి పోలీసులు ఆరా తీస్తే పాస్టర్ సహా కుటుంబం పొంతలనేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది.